నమస్తే, నేను డాక్టర్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ ఇకిగాయ్ గురించి కన్నా ఇంకా మంచి జపనీస్ కాన్సెప్ట్ ఏంటి అనే విషయం మాట్లాడుకుందాం. ఇదే కైజన్ అంటారనమాట. ఇకిగాయ్ అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిపోయింది. జపాన్ కాన్సెప్ట్ ఇకిగాయ్ అంటే ఏంటంటే, మీకు బాగా నచ్చిన పని చేయండి, మీరు ఏదైతే బాగా చేయగలరో ఆ పని చేయండి, ప్రపంచానికి కావాల్సిన పని చేయండి, అదేవిధంగా మీకు ఎక్కడైతే కొంతవరకు ఫైనాన్షియల్గా రివార్డింగ్ ఉంటుందో ఈ 4 కలిసిన పని కనుక మీరు చేయగలిగినట్లయితే మీరు అద్భుతంగా ఎక్కువ కాలం 100 ఏళ్ళ దాకా బతకచ్చు అనేది. అదే ఇకిగాయ్ కాన్సెప్ట్ అనేది. ఇప్పుడు దానికన్నా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఒకటి చెప్తాను, కైజన్ అని. ఇది జపనీస్ కాన్సెప్ట్. దీని గురించి మనం తెలుసుకోవాలి. గుండెకి సంబంధించి ఎందుకు తెలుసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం. కైజన్ అంటే ఏంటి? కై అంటే చేంజ్, జన్ అంటే గుడ్ అనమాట. అంటే ఒక మంచి మార్పు తీసుకురావటాన్నే కైజన్ అంటారు. ఇదేదో జస్ట్ మోటివేషనల్ కోట్ కాదు, ఇది ఒక ప్రూవెన్ మెథడ్ అనమాట. అది మన ఎర్రర్స్ తగ్గించడానికి, మన ప్రాసెస్లు ఇంప్రూవ్ చేసుకోవడానికి, లైఫ్ సేవ్ చేసుకోవడానికి మనకి కైజన్ అనేది ఒక ప్రూవెన్ మెథడ్. ఇది ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం మీదే అండర్ యూటిలైజ్డ్ ఐడియా అని హెల్త్ కేర్లో మనకు తెలుస్తూ ఉంది. అసలు కైజన్ అనేది ఏ విధంగా మొదలైంది అనేది తెలుసుకుందాం. కైజన్ అనేది ఒక ఆర్ట్ అనమాట. ఒక చిన్న చిన్న కంట్రిబ్యూషన్స్, చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ రోజు చేసే పనిలో మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం అద్భుతాలు సృష్టించవచ్చు అని సెకండ్ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్లో ఇది స్టార్ట్ చేయబడింది. అక్కడ అమెరికన్ క్వాలిటీ ఎక్స్పర్ట్ ఒక ఆయన వచ్చేవాడు, ఎడ్వర్డ్ డెమింగ్ అని. ఆయన టయోటాలోకి వెళ్ళిపోయి అక్కడ ఆయన స్టార్ట్ చేసిన రెవల్యూషన్ ఇది. అంటే మన జపనీస్ ఎకానమీని రీబిల్డ్ చేయటం బిగిన్ చేసిన తర్వాత వాళ్ళకి పెద్ద రిసోర్సెస్ లేవు. వాళ్ళ కంట్రీ యాజ్ ఇట్ ఈజ్ చాలా ఎకనామిక్ టర్మాయిల్లో ఉంది. అప్పుడు అక్కడి నుంచి ఎవ్రీ ఎంప్లాయీ, ప్రతి ఒక్క ఉద్యోగస్తుడి నుంచి ఓనర్స్ దాకా ప్రతిరోజు 1% ఇంప్రూవ్ అయితే ఎలా ఉంటుంది అనేది ట్రై చేసి చూశారు. అంటే పెద్ద పెద్ద ఇంప్రూవ్మెంట్స్ చేయడానికి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడానికి డబ్బులు లేవు, కానీ మనం చేసే పనిలో 1% ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలి అనేది టయోటా ప్రొడక్షన్లో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మీరు చూసారు కదా, అద్భుతమైన కార్లు టయోటా తయారు చేస్తూ ఉంది. బట్ కైజన్ అనేది కార్ల గురించి కాదు, అది ఒక మైండ్ సెట్ అనమాట. అదే మనం హెల్త్కి అప్లై చేసుకుంటే మనం హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా నివారించుకోవచ్చు. ఇదే అసలు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి మనకు తెలుసు. మీరు అనగానే మీరు చెప్తారు బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ, ఇట్లన్నీ చెప్తారు. అన్నీ తెలుసు మీకు. నేను చెప్పేది ఏంటంటే, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒకటే ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, హార్ట్ ప్రాబ్లం రాకుండా చేయటానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ ప్రజలకి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు పాటించటం లేదు. అంటే పాటించడం కష్టంగా ఉంది. సో ఇప్పుడు మీరు హెల్దీగా తినండి, రోజు పరిగెత్తండి, వాటర్ బాగా తాగండి, నిద్ర సరిగ్గా పోండి, మానసిక ఒత్తిడి తగ్గించుకోండి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉంటే కంట్రోల్ పెట్టుకోండి, హ్యాబిట్స్ ఉంటే మానుకోండి, ఇవన్నీ రోజు చెప్తుంటాం. ఇవన్నీ మీకు కూడా తెలుసు, కానీ పాటించడం అనేది కష్టమవుతుంది. అందుకే ఇక్కడ కైజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎలాగా అనేది నేను చెప్తాను. ఇక కైజన్ అనేది జపాన్ నుంచి వస్తే, అదేవిధంగా మనకి వెస్ట్ నుంచి జేమ్స్ క్లియర్ గారు వచ్చారు. అటామిక్ హ్యాబిట్స్ అనే ఒక పుస్తకం ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఒకసారి చదవండి మీకు కుదిరితే. కాబట్టి దాంట్లో ఉండే జిస్ట్ నేను చెప్పేస్తాను. ఏంటి దాంట్లో ఆయన ఉండే జిస్ట్ ఏంటంటే, చిన్న చిన్న మార్పులతో అద్భుతమైన ప్రగతి మనం సాధించవచ్చు. మనం సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, గోల్ అనేది కాదు. అంటే ఇప్పుడు మనం మన హెల్త్ని బాగు చేసుకోవాలి అని అంటే, మనం ఒక 20 kgs తగ్గాలని అనుకున్నాం అనుకోండి, 20 kgs తగ్గడం అనేది గోల్. దాని మీద ఫోకస్ చేయొద్దు, మనం ప్రాసెస్ మీద ఫోకస్ చేయాలి. మనం చేయటానికి ఏం చేస్తున్నాం అనేది రాసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఒక హ్యాబిట్స్ అనేవి మనం మొదలుపెట్టి కనుక వాటిని కనుక చేసుకుంటూ వెళ్ళామనంటే మనం ఆటోమేటిక్గా చిన్న హ్యాబిట్సే పెద్ద పెద్ద రిజల్ట్స్ని ఇస్తాయి అనేది అటామిక్ హ్యాబిట్స్ చెప్తుంది. అంటే ఈ జపనీస్ ప్రిన్సిపల్ కైజన్కి, అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ చెప్పిన దానికి రెండిటికి చాలా సారూప్యత ఉంది. రెండిటిని మనం అన్వయించుకోవాల్సింది గుండె జబ్బులు రాకుండా చూసుకోవడంలో. అసలు కైజన్ ఎలా వాడుకోవాలి మనం గుండె జబ్బులు రావడం అనేది ఎట్లా అంటే, ఇప్పుడు ఏం చెప్తాను, గుండె జబ్బు తగ్గించుకోండి, 10 kgs తగ్గండి, ఫ్రైడ్ ఫుడ్స్ అన్ని మానేసేయండి, రోజు జిమ్కి వెళ్ళండి. ఇట్లా చెప్పేటప్పటికి ఏం జరుగుతుందంటే, వాళ్ళు చేయకపోవడం వల్ల గిల్ట్ వస్తుంది. ఆ గిల్ట్ రావడం వల్ల ఫెయిల్ అవుతారు. ఆ ఫెయిల్ రావడం వల్ల మళ్ళీ ఇంకా బరువు పెరగటం, ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతుంది. అందుకని కైజన్ ఏంటి, కైజన్ మొత్తం స్క్రిప్ట్ అంతా ఫ్లిప్ చేసి పడేస్తుంది. ఇప్పుడు ఏం చెప్తాం మనం, 1 నిమిషం ఎక్కువ నడవండి. అంటే ఇవాళ 10 నిమిషాలు నడిస్తే రేపు 11 నిమిషాలు నడవండి, అంతే. ఎక్కువ వద్దు, ఇక స్లోగా ఎంజాయ్ చేయండి. ఎల్లుండి పొద్దున మీరు 12 నిమిషాలు నడవండి.
అట్లాగా మీరు ఒక ఫ్రైడ్ స్నాక్ ఏదైనా తినాలనిపించింది అనుకోండి, ఒక ఐస్ క్రీమ్ తినాలనిపించింది అనుకోండి, దాని బదులు ఒక ఫ్రూట్ సలాడ్ తిని చూడండి. ఒక్క చిన్న మార్పు అనమాట. మీరు పెళ్ళికి వెళ్ళారు, పెళ్ళిలో ఐస్ క్రీమ్ బదులు ఫ్రూట్ సలాడ్ తినండి. చిన్న మార్పు అంతే. మీరు బిర్యానీ తినదంటలా, కూల్ డ్రింక్ తాగదంటలా, జస్ట్ ఐస్ క్రీమ్ ఒక్కటి మానేసి ఫ్రూట్ సలాడ్ తీసుకోండి. అట్లాగే మెడిసిన్స్ కూడా మనం ఒక చిన్న దానికి అటాచ్ చేసుకున్నాం. డిన్నర్ అయిపోయింది, డిన్నర్ అయిపోగానే మీరు బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నారనుకోండి, మీకు ప్రాబ్లం ఉండదు. అట్లా ప్రతిరోజు మనం చేసే దాంట్లో 1% ఇంప్రూవ్మెంట్ కనుక వచ్చింది అని అంటే మనం అద్భుతాలు సృష్టించవచ్చు. దీంట్లో జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఉంటుంది, జామా అని. దాంట్లో 2021లో ఒక అద్భుతమైన పరిశోధన చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే, డైలీ స్టెప్ కౌంట్ తీసుకోండి. ఇప్పుడు 1000 అడుగులు వేస్తున్నారనుకోండి, ఒక్క 10%, 1100 అడుగులు కనుక 10% కూడా అక్కర్లా, 1% ఇంప్రూవ్మెంట్ కూడా మీకు మోర్టాలిటీ తగ్గించేంత దిశగా వెళుతుంది అని చెప్తున్నారు అనమాట. అందుకని కొంచెం చిన్న ఇంక్రిమెంట్స్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు తగ్గించమంటాను, ఉప్పు మానేయమంటే మానేస్తే ఉపయోగం ఉండదు, మీరు తగ్గించుకోవాలా. నిన్న వేసిన ఉప్పు కన్నా కొంచెం ఒక్క 1% ఉప్పు తక్కువ తినండి. అట్లాగే మెడిటేషన్ చేయండి. మీరు ఒక చిన్న హ్యాబిట్ ఫామ్ చేసుకోండి. ఎక్కువసేపు చేయొద్దు మెడిటేషన్, కేవలం 5 నిమిషాల మెడిటేషన్తో మొదలుపెట్టండి. అది కైజన్ కింద వస్తుంది అనమాట. అంటే చిన్న ఇంప్రూవ్మెంట్స్. ఒక 5 మినిట్స్ మీరు మెడిటేషన్ ఒక వారం రోజులు చేసిన తర్వాత, ఆ తర్వాత 6 మినిట్స్ పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోవద్దు. మళ్ళీ వారం 6 మినిట్స్ చేసిన తర్వాత 7 మినిట్స్ చేయండి. మీరు సంవత్సరంలో ఎంత ప్రగతి సాధిస్తారో చూడండి. అదేవిధంగా వాకింగ్ కూడా. మీరు స్టార్టింగే మీరు గంట నడవాలి అని బిగిన్ చేస్తే, మీరు గంట నడవలేరు సరి కదా, అసలు ఎప్పటికీ నడవరు. అట్లా వద్దు, మీరు ఒక 5 మినిట్స్ నడవండి, 5 మినిట్సే నడవండి ఒక వారం రోజులు. అది అలవాటు అయిన తర్వాత మాత్రమే 6 మినిట్స్ నడవండి. ఎక్కువ పెంచొద్దు, కష్టపడవద్దు, స్లోగా ఇంప్రూవ్ చేసుకోండి. మీ మీద ప్రెషర్ అక్కర్లా, మీరేదో ఫెయిల్ అవుతున్నారు అనుకోక్కర్లా, ప్రెషర్ లేకుండా చేయాలి. ఎందుకు చేయాలి మనం ఇదంతా? ఇండియా ఏమవుతుందంటే హార్ట్ డిసీజ్ క్యాపిటల్ అయిపోతుంది ప్రపంచానికి. 28% ఇండియాలో మరణాల సంఖ్యలో గుండె జబ్బులతో మరణిస్తూ ఉన్నారు. వెస్ట్రన్ వాళ్ళతో పోల్చుకుంటే ఒక 10 ఏళ్ళు ముందుగానే ఇండియన్స్ గుండె జబ్బులతో చచ్చిపోతూ ఉన్నారు. నేను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అర్బన్ ఏరియాస్ చూసినా కూడా మనకి ఫిట్గా కనిపిస్తారు. ఇండియాలో మాత్రం అర్బన్ సెంటర్స్లో కూడా బరువు ఎక్కువగా కనిపిస్తుంటారు. అదే మాత్రం కాకుండా అర్బన్ ఏరియాస్లో కాకుండా రూరల్ ఏరియాస్లో, పల్లెటూరు ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పని చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు. బయట రాష్ట్రాల నుంచి కూలీలను తెప్పించి పని చేసుకుంటున్నారు. బరువు పెరుగుతున్నారు, ఆహార భద్రత పెరిగింది, కాబట్టి మనకి ప్రాబ్లం అవుతూ ఉంది. కాబట్టి మనం మరీ హార్డ్గా పుష్ చేసుకోకుండా నెమ్మదిగా ఒక్కొక్క స్టెప్ మనం ఇండియా కనుక కైజన్ దిశగా వేసింది అని అంటే హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నెక్స్ట్ 10 ఏళ్లలో మన హార్ట్ డిసీజెస్ మనం గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇవాళ 5 ప్రిన్సిపల్స్ చెప్తా. మొదటిగా స్టెప్స్తో మొదలు పెట్టండి. 1000 స్టెప్స్ డేకి వేయటం బిగిన్ చేయండి. ఎక్కువ చేయొద్దు, మీరు అసలు 1000 స్టెప్స్తోనే స్టార్ట్ చేయండి. నెమ్మదిగా పెంచుకోండి. వారం రోజులు అయిన తర్వాత మీరు 1100 స్టెప్స్కి వెళ్ళండి. నెమ్మదిగా పెంచుకోండి. అట్లాగే ఆహారం విషయంలో కొద్దిగా రైస్ తగ్గించుకోండి. ఎంత రైస్ తగ్గించుకుంటారో కొంచెం రైస్ తక్కువ తినండి, ఒక్క ముద్ద తక్కువ తినండి. అట్లాగే కొన్ని రోజులు తిన్న తర్వాత ఇంకొక ముద్ద తక్కువ తినడానికి ప్రయత్నం చేయండి. అన్నం తగ్గించుకొని కూరలు ఎక్కువ తినండి. స్ప్రౌట్స్ తినండి. ఒక రోజు మొలకెత్తిన విత్తనాలు ఒక చిన్న కప్పు తీసుకోండి. అట్లాగే ఆయిల్ కూడా మనం కొంచెం బెటర్ ఆయిల్, కొంచెం తక్కువ ఆయిల్ చేసుకుందాం. కొంచెం తక్కువగా చిన్న హ్యాబిట్స్ని మనం పెంచుకుంటూ పోదాం. అట్లాగే మూడోది ఏంటంటే మెడిసిన్స్ మనం జాగ్రత్తగా వాడాలి. బీపీ మెడిసిన్స్, షుగర్ మెడిసిన్స్, కొలెస్ట్రాల్ మెడిసిన్స్ జాగ్రత్తగా వాడితే మనకి గుండె ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ బీపీ మెడిసిన్స్ మానేయటం వల్ల పక్షవాతం కానివ్వండి, లేకపోతే హార్ట్ డిసీజ్ రావడానికి కానివ్వండి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. దాన్ని వేరే హ్యాబిట్కి దీన్ని కలపండి. దాంతో కలిపినప్పుడు అది మీకు ఈజీగా వస్తుంది. కూర్చోకుండా నిలబట్టడం అలవాటు చేసుకోండి. కొంచెం నడవడం అలవాటు చేయండి. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారనుకోండి, ఒక ఓవర్కి మధ్యలో కొంచెం బ్యాటింగ్ చేసినట్టుగా ఆడండి. పెద్దవాళ్ళు అలా చేస్తే కొంచెం వింతకుంటుంది అనుకుంటారా మీరు? ఇలా బ్యాటింగ్ చేసినట్టు చేయండి, మళ్ళీ కూర్చొని చూడండి, ఏం పర్లేదు. ప్రతి 10 నిమిషాలకి ఒకసారి లేచి ఒక చిన్న నడక అక్కడ దాకా, మెయిన్ గేట్ దాకా వెళ్ళి అలా ఇంటికి వచ్చి కూర్చోండి. బెడ్రూమ్లోకి వెళ్ళి ఇంట్లోకి వచ్చి మళ్ళీ హాల్లో కూర్చోకండి ఎక్కువసేపు. అది మనం ఎక్సర్సైజ్ చేయడం అనేది పెద్ద విషయం. కైజన్ అనేది చాలా చిన్న విషయం, అందరం చేయగలిగింది. ఒక స్టెప్, ఒక ఫ్లోర్ పైకి మెట్లు ఎక్కండి, రోజు ఒక్క ఫ్లోర్ ఎక్కండి ఎక్కడో ఒక చోట, మీకు ఎంత బాగా అలవాటు అయిపోతుంది చూడండి. లాస్ట్లో ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఇది కైజన్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి. అంటే ఒక చిన్న సర్కిల్ చేసుకోండి. ఇంప్రూవ్ అవుదామని చూసేవాడిని చూసి నవ్వకండి, వాడిని ఎంకరేజ్ చేయండి.
అంటే ఇప్పుడు ఒకడేదో మానేస్తున్నాడు, ఆల్కహాల్ తగ్గిస్తున్నాడు, ఆల్కహాల్ తగ్గించేవాడిని చూసి ఏడిపించకండి. అరే బాబు మంచి పని చేసావు, నువ్వు ఆల్కహాల్ తగ్గిస్తావు, నేను కూడా ఆల్కహాల్ తగ్గిస్తాను. నిన్న 90 ml తాగాము, ఇవాళ కొంచెం తగ్గించుకుంటాను. మీరు ఇమీడియట్గా 30 mlకి రావద్దు. 90 ml తాగేవాళ్ళు 8 mlకి రండి, కొంచెం తక్కువ చిన్న పైకి తీసుకోండి, అట్లా తగ్గించుకుంటారండి. నెమ్మదిగా స్టెప్స్ గురించి మాట్లాడుకోండి. ఒక చిన్న కైజన్ గ్రూప్ తయారు చేసుకోండి మీ గుండె జబ్బు తగ్గించుకోవడానికి. నెక్స్ట్ 10 ఏళ్లలో మీకు గుండె జబ్బుల్ని మనం భారతదేశం మొత్తం నివారించగలుగుతాం. కాబట్టి మనం మ్యారథాన్ పరిగెత్తడానికి ప్రయత్నం చేయక్కర్లా, 1 స్టెప్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే కైజన్ అనేది ఒక కార్డియాలజీ గైడ్లైన్ కాదు, అదొక మైండ్ సెట్ షిఫ్ట్ అనమాట. ప్రతిరోజు మనం కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఒక్క 1% ఇంప్రూవ్ అవ్వాలి. ఆ 1% ఇంప్రూవ్మెంట్ హెల్త్ దిశగా కనుక మనం పెట్టినట్లయితే మనం గుండె జబ్బుల్ని ఇండియాలో గణనీయంగా తగ్గించవచ్చు. ఇదండి జపాన్ వాళ్ళ దగ్గర నుంచి మనం కైజన్ అనే ప్రిన్సిపల్ లాక్కొని గుండె జబ్బులు తగ్గించుకునే పద్ధతి. నమస్తే.